ఇచ్చినట్టుగా అవుతుంది. మీకు నా మీద తప్ప శ్రావ్య మీద ప్రేమ లేదని అత్తయ్యకి తెలియకనా దొరబాబు? ఇదంతా నేనంటే ఇష్టం లేక మీరు ఆరాటపడినా ఎంత పోరాటం చేసినా అత్తయ్య గారి దృష్టిలో నా స్థానం అదే. ఆ దృష్టి మార్చాలనే నా ప్రయత్నం జ్యోతి. అందుకే ఈ రిజిస్ట్రేషన్ అంటున్నా. దొరబాబు, మీకొకటి చెప్పనా? పెళ్ళై అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల బాగా ఉన్నదైనా ఏమీ లేనిదైనా పుట్టింటి నుంచి కట్నాలు కానుకలు తెచ్చినా తేకపోయినా అత్తారింటి గౌరవాన్ని నిలబెట్టాలన్న ఆశని మోసుకొస్తుంది. భర్తతో కలకాలం సంతోషంగా ఉండాలన్న కోరికను వెంటబెట్టుకుని వస్తుంది. నాకు కావాల్సింది ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బిల్డింగ్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్లు కాదు దొరబాబు. అత్తయ్య గారు నన్ను కోడలిగా గుర్తించి గౌరవం ఇవ్వటం, మీ భార్యగా నాకు గుర్తింపు. అప్పుడు శ్రావ్య కాదు, ఈ సొసైటీ నన్ను మర్యాదగా చూస్తుంది. కానీ రాను రాను అది దక్కుతుందన్న ఆశ నాకు సన్నగిల్లుతోంది. జ్యోతి, దొరబాబు, ఈ బిల్డింగ్ నా పేరు మీద రాయాలని ఆలోచించి లేనిపోని కొత్త తలనొప్పులు తీసుకుని రాకండి. అత్తయ్య గారు చెప్పినట్టు చేయండి. జ్యోతి ఆవేదనలో అర్థం ఉంది. అమ్మకేమో నేను ఎదురు తిరగలేను. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? జ్యోతి కోరుకునే గౌరవాన్ని నేనెలా తీసుకొని రావాలి? రేయ్, నువ్వు చంపాల్సింది వాణ్ణే. ప్లాన్ అంతా గుర్తుందిగా? అంతా గుర్తుందన్నా. వీళ్ళు చంపేమంటావా? రేయ్, ఇప్పుడు కాదురా. నీకు మర్డర్లు చేసి చేసి బాగా తుత్తరెక్కువైనట్టుంది. దానికి టైం ఉందిరా. నేను చెప్పినప్పుడు వెళ్ళి చంపేయ్. సరే, అప్పటి వరకు మనం పక్కన దాక్కుందాం. పద. వచ్చావా జ్యోతి? నీకోసమే వెయిటింగ్. నేనిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందన్నా. నా వల్లే నీకు పరిస్థితి వచ్చింది. నువ్వు కోలుకోవాలని 1000 దేవుళ్ళని మొక్కుకుంటున్నానన్నా. నువ్వు కోమాల నుంచి బయటపడటం నీకు నీ ఫ్యామిలీకి ఎంత ముఖ్యమో నాకు నా ఫ్యామిలీకి అంతే ముఖ్యమన్నా. శారదమ్మకి తన 2 కూతులు ఎవరో తెలియాలి. నాకు నా చెల్లెలు తల్లి ఎవరో తెలియాలి. నువ్వు కోమాల నుంచి బయటపడాలన్నా. ఇంకా ఎంతసేపు అన్నా? వీళ్ళేసేనా? రే, నేను చెప్తాను కదరా, కొంచెం సేపు ఆగరా. పేకలవాటు ఉన్నవాడికి ముక్కలు, చంపడం వృత్తి అనుకున్న వాడికి కత్తి చేతికిస్తే ఆగలేడన్నా. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ఎందుకు రమ్మని ఫోన్ చేశారు? చిత్తరంజన్ విషయమే మాట్లాడాలని రమ్మన్నానమ్మా. చెప్పండి డాక్టర్. ఏం లేదు, నువ్వు అప్పుడప్పుడు వచ్చి తన కండిషన్ ఎంక్వైరీ చేస్తున్నావు కదా. యాక్చువల్లీ చిత్తరంజన్కి సంబంధించిన గార్డియన్ గత కొన్నాళ్ళుగా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవటం లేదు. మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు. సో కోమాలో ఉన్న పేషెంట్ని ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయడానికి
ఒకవేళ అవసరమైతే సర్జరీ చేయడానికి గార్డియన్ సిగ్నేచర్ అవసరం. ఆ సంతకం ఉంటేనే మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయగలం. లేదంటే మేము రిస్క్ చేసి ట్రీట్మెంట్ చేయలేము. ఆ గార్డియన్ ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఇవ్వండి డాక్టర్, నేను ట్రై చేస్తాను. యూజ్ లేదమ్మా. నేను నా స్టాఫ్ ట్రై చేశాం, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇతను కోమాలో ఉన్నాడు కాబట్టి కావాలనే అవాయిడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అసలు ఈ పేషెంట్ మీకు ఏమవుతాడమ్మా? రిలేటివా? లేదు డాక్టర్, తన వల్ల నాకొక మేలు జరగాల్సింది. అందుకే తను ఎప్పుడు కోలుకుంటారా అని రెగ్యులర్గా వచ్చి హెల్త్ కండిషన్ కనుక్కుంటూ ఉన్నాను. సరేనమ్మా, కాకపోతే ఇతను ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలంటే గార్డియన్ పేపర్ మీద సైన్ చేయడం కంపల్సరీ. మరి నీకు అభ్యంతరం లేదనుకుంటే గార్డియన్ లాగా నువ్వు సంతకం పెట్టు, అప్పుడు నేను ట్రీట్మెంట్ చేయొచ్చు. తప్పకుండా డాక్టర్, నేను సంతకం పెడతాను. నర్స్, వెళ్ళా పేపర్ తీసుకుంటా. అలాగే సార్. డాక్టర్ గారు, డాక్యుమెంట్ తీసుకొచ్చాను. సరే రైబమ్మా. అమ్మ జ్యోతి, ఒకసారి ఇలా రామ్మా. డాక్టర్, ఇక్కడ సంతకం పెట్టండి. ఇక్కడ నర్స్, ఈ ఫైల్ జాగ్రత్తగా పెట్టండి. ఓకే సార్. మీరు తనకి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. సరేనమ్మా. రేయ్, ఇప్పుడు వెళ్ళి వాడిని చంపేరా. ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు? ఎవరా నువ్వు? చెప్పేది ఎవరా నువ్వు? వదులు, వదులు. హాయ్ ఆంటీ. హాయ్ శ్రావ్య, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానంటే నా కష్టాలు ఏం చెప్పమంటారా ఆంటీ? ఎందుకంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? అయినా 2 రోజుల నుంచి ఫోన్ కూడా చేయలేదు. ఏంటి విషయం? నాకంత తీరిక ఎక్కడుందా ఆంటీ? అంత బిజీనా? బిజీనా నా బొందా, అంత గజి బిజీ ఆంటీ. ఆ జ్యోతి నుంచి రాజీవ్ని దూరం చేయడానికి, తను పూర్తిగా దాని వశం కాకుండా కాపాడుకోవడానికి నాకు టైం సరిపోతుంది. రాజీవ్ వెనక జ్యోతి తిరగకుండా, జ్యోతిని రాజీవ్ వదలకుండా అంటి పెట్టుకుని ఉంటున్నాడా నాకు అర్థమే చావడం లేదు. వాళ్ళిద్దరికి కాపలా కాయలేక నా తల ప్రాణం తోకకొస్తుంది. ఇక నుంచి నీకు ఆ ప్రాబ్లం ఉండదులే.